నా ఫస్ట్ జాబ్ స్టార్టింగ్ డేస్‌లో నేనొక కో-లివింగ్ లగ్జరీ విల్లాలో స్టే చేసేదాన్ని. బయట నుంచి ఫుల్ ప్రీమియం లుక్ ఉండేది. పూల్, క్లాసీ ఇంటీరియర్స్, ఎస్థెటిక్ రూమ్స్, వైబ్ మొత్తం చాలా రిచ్‌గా ఉండేది. ఫోటోస్‌లో చూస్తే ఇది కదరా డ్రీమ్ లైఫ్ అన్నట్టు ఉండేది. ఓ రోజు సడెన్‌గా ఇంక బయట తిన్నది చాలులే అనుకోని ఐ డిసైడెడ్ టు కుక్. నా ఫస్ట్ రెసిపీ నేను ట్రై చేసింది టొమాటో రైస్. యూట్యూబ్ ఓపెన్ చేసి సింపుల్ టొమాటో రైస్ రెసిపీస్ చూసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్ట్ ఎక్కువైంది. ఓకే. అడ్జస్ట్ చేసేద్దాం అనుకుని వాటర్ ఎక్కువ వేశాను. అది కూడా ఎక్కువైపోయింది. టొమాటోస్ ఎంత ఫ్రై చేయాలో, అసలు ఎలా చేయాలో అసలు ప్రాపర్‌గా అర్థమే కాలేదు. స్టవ్ ఫ్లేమ్ ఎంత పెడితే కరెక్ట్‌గా ఉంటుందనేది కూడా నాకొక ఐడియా లేదు. ఓసారి హై అవ్వడం, ఇంకోసారి లో అవ్వడం అయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లో రైస్ చాలా మెత్తగా వచ్చేసింది. ఆఫ్టర్ మెనీ సచ్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ కిచెన్‌లో అలా ఒకరోజు ఉన్నప్పుడు ఓసారిగా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. సింపుల్ టొమాటో రైస్ చేయడానికి, కాఫీ పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్‌గా చేయలేకపోతున్నానే అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇంట్లో అమ్మతో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు కదరా! ఏదైనా డౌటొచ్చినా కూడా ఇలా చెయ్యి, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించు, ఇప్పుడు సాల్ట్ సరిపోతుంది అని చెప్పే పర్సన్ ఉండేది. మిస్టేక్ అయినా కూడా నవ్వుతూ ఇట్స్ ఓకేరా ఏం కాదు అనేది. అక్కడ మాత్రం సైలెంట్‌గా ఉంది. లగ్జరీ రూమ్‌లా ఉన్నా కూడా ఆ మొమెంట్‌లో చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఔట్‌సైడ్ బట్ ఐ ఫెల్ట్ కంప్లీట్‌లీ ఎంప్టీ ఇన్‌సైడ్.